సార్ మనకి ఓటీసీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? ఓటీసీ మనకి థర్స్డే ఇంట్రడక్షన్ క్లాస్ ఉంది. థర్స్డే. ఓకే ఓకే క్లాస్ స్టార్ట్ అయిపోతుంది ఓటీసీ. ఓకే సి గైస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఓకే, సో ఇప్పటి వరకు మీకు అకౌంట్స్ పేయబుల్ ప్రాసెస్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అలాగే P2P ప్రాసెస్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసాం, అవునా కదా? సో మరి బేసిక్గా మీ అందరికీ మరి ఇంటర్వ్యూకి వెళ్ళే పొటెన్షియల్ మీకు వచ్చిందా రాలేదా? ఈ క్వశ్చన్స్ అన్ని మీరు కష్టంగా అనిపిస్తుందా, ఈజీగా అనిపిస్తుందా? చెప్పాలి ఎవరైనా. చేయగలము, చదవగలము అనే కెపాసిటీ వచ్చిందా లేదా? వచ్చిందా? ఆఫ్లైన్ స్టూడెంట్స్కి వచ్చింది అని చెప్పారు. ఆన్లైన్ స్టూడెంట్స్ చెప్పాలి, అట్లీస్ట్ యూ నీడ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే సంథింగ్. So whether you can answer the interview questions or not. Any issues? Chappalindi. I will ask one by one. Okay. So Arakula Sushma, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారండి? సుష్మా, అశోక్ బాబు, జస్ట్ come from mute. Ashok Babu, can you hear me? వినపడుతుంది సార్. సో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? R2R అప్పుడు జాయిన్ అయ్యారు. R2R నుంచి ఉన్నారు. ఎలా ఉంది ట్రైనింగ్ ప్రాసెస్? మంచిగానే ఉంది సార్. ఎలా ఉందండి? మంచిగానే ఉంది. సో ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ కొట్టగలము అనే కెపాసిటీ వచ్చిందా లేదా? ఉంది. ఓకే, సో మీకు మొత్తం టాపిక్స్ అన్ని కూడా అర్థమైనయా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే మంచిగానే ఉంది సార్, అర్థమైంది. R2R ప్రిపేర్ అవుతున్నాను. R2R బాగా ప్రిపేర్ అవుతున్నారు. R2R మీద జాబ్ కొట్టాలండి. ఓకే, మీ అందరికి మాక్ టెస్ట్ కూడా తీసుకుంటానండి. మీరు మాక్ టెస్ట్ నాకు రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ మాక్ టెస్ట్ రెడీగా ఉన్న వాళ్ళు నాకు గ్రూప్లో పెట్టండి, నేను డిస్కస్ చేస్తాను మీతో. అండ్ నెక్స్ట్ అశ్వని సూరా, అశ్వని మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? మేడం ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను 1 వీక్ బ్యాక్ జాయిన్. ఎప్పుడేంటి? నేను 1 వీక్ బ్యాక్ జాయిన్ అయ్యాను. 1 వీక్ బ్యాక్. మీరు R2R P2Pకి జాయిన్ అయ్యారా, ఓటీసీ జాయిన్ అయ్యారా? మొత్తానికి జాయిన్ అయ్యారా? మొత్తానికి జాయిన్ అయ్యారు. సో మీరు 1 వీక్ అంటే మీరు మధ్యలో జాయిన్ అయ్యారు కాబట్టి ఓటీసీ నుంచి కౌంట్ చేసుకోండి, సరదాగా క్లాసెస్ వినండి. ఓకే, సో బేసిక్ గా అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? ఇప్పుడైనా సరే మధ్యలో జాయిన్ అయినా సరే నాకు అర్థమవుతుంది. క్లియర్ గా ఉంది కదా? క్లియర్ గా ఉంది. సో నెక్స్ట్ BDN రాజు, మీరు చాలా రోజుల నుంచి ఉన్నట్టున్నారు. BDN రాజు, ఎలా ఉంది ట్రైనింగ్ ప్రాసెస్? మీకు అర్థమవుతుందా లేదా? ఏంటి బేసిక్ గా ట్రైనింగ్ చాలా బాగుంది సార్. మీరు స్క్రీన్ చూపించిన విధంగా బయట ఎక్కడ చూపించట్లేదు. అక్కడ నేను R2R కి మనం చెప్పే సిలబస్ ఎక్కడ చెప్పరండి, ఫస్ట్ విషయం. అండ్ చాలా మంది ఏంటంటే మనకి యూట్యూబ్లో తెలుగు ఫేక్ ట్రైనర్లు ఎక్కువైపోయారు. ఓకే, సో కాన్ఫిగరేషన్ చేపిస్తున్నారండి. కన్సల్టెంట్ ట్రైనింగ్, ఎండ్ యూజర్ ట్రైనింగ్ అని చెప్పి కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ నేర్పిస్తున్నారు. ఇంకెందుకు అలాంటప్పుడు కన్సల్టెంట్ నేర్చుకోవచ్చు కదా. అంటే వాళ్ళు కేవలం బేసిక్స్ చెప్తారని అర్థం. ఎందుకంటే ఒక కన్సల్ట్ అంటే ఒక కాన్ఫిగరేషన్ చేసి ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే అసెట్ అకౌంటింగ్ చెప్పాలి. అసెట్ అకౌంటింగ్ దగ్గర 20 రోజులు పడుతుంది కాన్ఫిగరేషన్ చేసి చేయాలంటే. FITMM ఇంటిగ్రేషన్ చెప్పాలి, అదొక 20 రోజులు పడుతుంది. అంటే ఏంటి, ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే కనీసం 10 రోజులు కాన్ఫిగరేషన్ అన్నా చేసుకోవాల్సి వస్తుంది. ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే 10 రోజులు. అంటే కాన్ఫిగరేషన్ అనేది అసలు ఎక్కడ చెప్పరండి, ఎండ్ యూజర్ ఎవరు చెప్పరు. ఓకే, సో అంటే ఫేక్ ట్రైనర్స్ అంటే అంటే కన్సల్టెంట్ ట్రైనింగ్ అంటూ ఫేక్ ట్రైనింగ్ చేసి అందులో జాయిన్ చేయించి, ఇందులో ఉన్న వాళ్ళు అందులో జాయిన్ చేయించి అంటూ మోసం చేస్తున్నారు. మీరు ఎవరు కూడా అలాంటి వినకండి, అలాంటి క్లాసులో వినకండి. ఎందుకంటే కన్సల్టెంట్ ట్రైనింగ్ వేరు మనకి, ఎండ్ యూజర్ ట్రైనింగ్ వేరు మనకి. ఓకే, ఎండ్ యూజర్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మనం కన్సల్టెంట్ కింద ఎక్కడైనా వేసామా? ఎక్కడే వేయలేదు. సో కాబట్టి కాన్ఫిగరేషన్స్ అనేవి మనం చెయ్యం. ఓకే, కాన్ఫిగరేషన్ అనేది చెయ్యం. అండ్ MS Excel కూడా మనకి ఈ వీక్లో మనకి క్లాసెస్ ఉన్నాయి, MS Excel క్లాసెస్ కూడా ఉన్నాయి.
కాబట్టి కాన్ఫిగరేషన్స్ అనేవి చేయము. టికెట్ ఎలా రైజ్ చేయాలి ఏంటి అనేది కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాం. కాన్ఫిగరేషన్ చేసి నేర్చుకునేటట్టయితే కన్సల్టెంట్ నేర్చుకోండి, 100 రోజులు పడుతుంది. ఓకే, అంటే ఏంటి, మీకు మధ్యలో ఎగ్గొట్టేస్తారండి మొత్తం. పర్చేజ్ ఆర్డర్ కానీ అసెట్ సంబంధించి క్రియేషన్ కానీ ఇవన్నీ చేయరు, కాబట్టి వేస్ట్ అయిపోద్ది మీకు. ఆ కాన్ఫిగరేషన్స్, ఈ యూజర్ పోస్టింగ్ ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి అలాంటి ట్రైనింగ్, ఫేక్ ట్రైనింగ్ దగ్గర ఎవరు కూడా పట్టించుకోరు. ఓకే, నెక్స్ట్ డి సుమంత్, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారండి? డి సుమంత్ సార్, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను 8th సార్. ఓకే, 8th జాయిన్ అయ్యారు. ఓకే, ఈ నెల 8th. అవును సార్. ఓకే, ఎండ్ అవును. సో మీకు అర్థమవుతుందా ట్రైనింగ్ ప్రాసెస్ మనం చెప్పేది? అర్థమవుతుంది సార్. ఓకే, సో అంటే నేను వచ్చి ఒక 1.5 వీక్ ముందే స్టార్ట్ అయ్యింది సార్ క్లాస్. ఓకే, మధ్యలో జాయిన్ అయ్యారు. అవును సార్. క్లియర్ గా ఉంది అయినా సరే? అవును సార్, అర్థమవుతుంది సార్. ఓకే, నెక్స్ట్ దీపక్ అండ్ చాలా మంది యూట్యూబ్ లో జాబులు వచ్చినాయి అని చెప్పి మోసం చేస్తున్నారండి. జాబులు వచ్చినాయి, 10-15 లక్షలు వచ్చిందని మోసగాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఫ్రీగా వీడియోలను పనిచేయండి అంటే, ఇప్పుడు ఎవరైనా కాల్ చేశారనుకోండి నాకు, నేను ఫ్రీగా వీడియోలు వచ్చి జాబ్ వచ్చిందమ్మా, జాబ్ వచ్చింది కదా, మీకు జాబ్ వచ్చింది, ఆఫర్ లెటర్ పంపించు, ఓకే మా ఇన్స్టిట్యూషన్ లోనే జాబ్ వచ్చిందని చెప్పు అని చెప్పి చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. అంత ఫేక్ ట్రైనర్స్ మార్కెట్ లో ఎక్కువ. చూసుకోండి. నెక్స్ట్ దీపక్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను పీటీపీకి జాయిన్ అయ్యాను సార్. ఆర్టీఆర్ కోర్స్ జాయిన్ అయ్యాను. పీటీపీ దగ్గర నుంచి ఉన్నాను సార్. పీటీపీ మధ్యలో జాయిన్ అయ్యారా, ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యారా? లేదు సార్, స్టార్టింగ్ ఇంట్రడక్షన్ క్లాస్ నుంచి జాయిన్. ఎలా ఉంది మీకు పీటీపీ ప్రాసెస్? చాలా ఎక్సలెంట్ చెప్తున్నారు సార్ మీరు. ఓకే, సో కాన్సెప్ట్స్ అన్ని అర్థమవుతున్నాయా మొత్తం? కాన్సెప్ట్ అన్ని చాలా బాగా అర్థమవుతున్నాయి సార్. నేను రివర్స్ చేసుకుంటున్నాను ఎవ్రీడే. ఓకే, ఎస్ఏపీ కోర్స్ అండి, ఇంత డెప్త్ గా ఎక్కడ చెప్పరు. మనం అన్ని చెప్తున్నాం. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ కాడి నుంచి, గూడ్స్ రిసిప్ట్ కాడి నుంచి, ఇన్వాయిస్ కాడి నుంచి, పిఓ అసెట్ పిఓ కాడి నుంచి, డౌన్ పేమెంట్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఓకే, బయట ఏంటంటే పిఓ క్రియేషన్ ఇవన్నీ సిస్టమ్ లో చేయరండి. చెప్పండి. లేదు సార్, ఎవరు చూపించలేదు ఆ విధంగా. మీ దగ్గర ఫస్ట్ టైం సార్. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు, కానీ మీ అమ్మ అంటే మీలాగే మా కళ్ళెదురా అని చెప్పి చెప్తున్నారు. ఓకే, చాలా సింపుల్ గా నేర్పిస్తున్నాను నేను ఇది. అదే మీరు సిస్టమ్ లో చేయాలి అంటే ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ సెటప్ చేసి ఉండాలండి ఇవన్నీ. ఓకే, రియల్ టైమ్ లాగా ఉంది సార్. రియల్ టైం ఎట్లుంటే కూడా ఉంటుంది సార్ మా జాబ్ లో జాయిన్ అయినాక. ఎండ్ యూజర్ జాబ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి. ఓకే, వన్స్ జాయిన్ అయిన తర్వాత కంపెనీలో ఎండ్ యూజర్ జాబ్ అనేది మనం ఇచ్చిన ట్రైనింగ్ వీడియోలు చాలా సఫిషియంట్, అన్ని సినారియోస్ కవర్ చేస్తున్నాం, సఫిషియంట్ అండి. నెక్స్ట్ దాసరి, కవిత దాసరి, చెప్పండి. కవిత దాసరి ఉన్నారా? నా వాయిస్ వినపడుతుందా? ఓకే, సో మీట్లో ఉన్నట్టున్నారు మేడం, చెక్ చేసుకోండి. కాదీర్ అహ్మద్, కాదీర్, సో మీట్లో ఉన్నారా? వాయిస్ మీద ఎవరన్నా వినపడుతున్నారా? చెప్పండి, ట్రైనింగ్ ఎలా ఉంది మీకు? సార్ చాలా బాగుంది సార్ ట్రైనింగ్. బాగుంది. నేను ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను సార్. ఓకే ఓకే, అంటే టోటల్ 3 R2R, P2P, OTC. ఎక్కడ జాయిన్ అయ్యారండి? ఫిబ్రవరి సార్. ఓకే ఓకే, సో మీకు ఎలా ఉంది ట్రైనింగ్, ఇది ప్రాసెస్? ట్రైనింగ్ చాలా బాగుంది సార్, ఎక్సలెంట్. ఓకే, క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో కన్సల్టెంట్ కూడా నేను 1 hour సెషన్ చెప్పనండి. జనరల్ గా 45 minutes కన్సల్టెంట్, బట్ ఇక్కడ చాలా వరకు మన సెషన్స్ 51 minutes, 60 minutes కూడా వెళ్ళిపోతున్నాయి. సో మనకి సెషన్స్ అనేవి చాలా స్లోగా అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో సిస్టమ్ మీద నోట్ ప్యాడ్ తీసుకొని నేను ప్రతిదీ కూడా రాస్తున్నా. ఓకే, సో అంత టైం కన్జంప్షన్ అవుతుంది, బట్ రాస్తున్నాం. నోట్ ప్యాడ్ మీద రాయటం మూలంగా మీకు ఆ ఫీల్డ్స్ అన్ని కూడా గుర్తుండిపోతాయండి. రేపు పొద్దున ఇంటర్వ్యూలో ఎస్ఏపీ ఎండ్ యూజర్ జాబ్ అంటేనే సో మనకి ఏమేమి ఫీల్డ్స్ మనం ఉన్నాయి అనే చెప్పాలి. ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేస్తామంటే ఎలా క్రియేట్ చేస్తామో చెప్పాలి. బిజినెస్ ప్రాసెస్ చెప్పాలి, రియల్ టైం బిజినెస్ ప్రాసెస్ చెప్పాలి. అంతేగాని ఎస్ఏపీ బిజినెస్ కాదు,
రియల్ టైం బిజినెస్ ప్రాసెస్ చెప్పాలి, అది మనం ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. సో మహేందర్ రెడ్డి, ఓకే, సో జస్ట్ కమ్ అవుట్ ఫ్రమ్ మ్యూట్ అండ్ సే సంథింగ్. సో వేర్ యూ జాయిన్, వెన్ యూ జాయిన్, టెల్ ద ప్రాసెస్. నేను చెప్పండి. ఓటీసీ అప్పుడు జాయిన్ అయ్యాను. ఓటీసీ నుంచి జాయిన్ అయ్యారంటే ఈ పాటికి మనకి అయిపోతుంది అయితే మీకు కోర్సు. నేను ఆటో వర్క్ కోసం చూస్తున్నాను సార్. ఇప్పుడు కాల్స్ ఏం రావట్లేదు ఎక్కువగా. హైదరాబాద్ లేదంటే జన్పాక్ లో చాలా కాల్స్ వస్తున్నాయండి, స్టూడెంట్స్ వెళ్తున్నారు. ట్రైనింగ్ అయితే బాగుంది సార్. జన్పాక్ అంటే మీరు సరిగ్గా అప్లై చేయట్లేదు. మళ్ళీ ఇంకొకటి ఏం లేదు. ఓకే, మరి ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే ఏదన్నా కాల్స్ ఉన్నా ఎక్కడన్నా జాబ్ ఎందుకు మనం గ్రూప్ లోనే పెడతామండి, చాట్ లోనే పెడతాము. ఓకే, చాట్ లోనే ప్రతిదీ పెడతాం. ఇప్పుడు గ్రూప్ లో నుంచి తీసేస్తారు కదా, ఇప్పుడు అయిపోయిన వాట్సాప్ గ్రూపుల్లో ఏంటంటే అంతకుముందు పెట్టేవాళ్ళమండి వాట్సాప్ గ్రూపుల్లో. అవి పెడుతుంటే ఏంటంటే కొంతమంది అమ్మాయిలకి మెసేజెస్ అవి చేసి రచ్చ చేస్తున్నారు, అందుకే ఆ గ్రూపుల్లో పెట్టదలుచుకోలేదు. ఓకేనా? సో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం దాని మూలంగా. కాబట్టి వేరే మనకి దాని మూలంగా మనకు అనవసరంగా తలకాయ నొప్పి తప్పిస్తే ఉపయోగం ఉండదు. అందుకే చాట్లో స్కైప్లో అయితే ఎవరు చక్కగా ఉంటారు, ప్రతిదీ కూడా ప్రొఫెషనల్గా ఉంటుంది. వాట్సాప్ అనేది అప్పటికి ఇండివిజువల్ మెసేజెస్ ఎక్కువ అయిపోతాయి, దాన్ని మనం తట్టుకోలేము. ఓకే. అండ్ ప్రశాంతి, ఇప్పుడు ఆల్రెడీ కన్సల్టెంట్ కింద కూడా ఉన్నట్టున్నారు, కన్సల్టెంట్ కోర్సు కూడా నేర్చుకుంటున్నట్టున్నారు ప్రశాంతి. అవును సార్. ఎస్ సార్. సో ఎలా మీకు ఏ బ్యాచ్ కన్సల్టెంట్ మీరు నేర్చుకుంటుంది? 64th బ్యాచ్ సార్. మార్నింగ్. ఎలా ఉంది మేడం ట్రైనింగ్ ప్రాసెస్? చాలా బాగుంది సార్. అసలు మీరు చెప్పే టీచింగ్ విధానం అయితే ఒక వర్డ్ ని ఒక 3-4 టైమ్స్ మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇంకా మేము స్పెషల్ గా వినక్కర్లేదు, మీది విన్నాము అంటే మీరు లైవ్ మీరు చెప్పేది వింటమే మా మైండ్ కి రిజిస్టర్ అయిపోతూ ఉంటది. ఓకే. సో మీకు కన్సల్టెంట్ ఉండి ఎండ్ యూజర్ కూడా చెప్తే సరే అని కాకుండా ఇన్ కేస్ ఇది అని సెకండ్ ఆప్షన్ గా ఎండ్ యూజర్ కి జాయిన్ అయ్యాను సార్. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కన్సల్టెంట్ కి. అది అయినా ఇది అయినా ఇంకా అసలు మైనస్ అంటూ లేదు అనమాట. అసలు నేను ఎక్కడ ఏది వినలేదు, ఎవరి డెమో వినలేదు, డైరెక్ట్ గా మీది యూట్యూబ్ లో చూసి జాయిన్ అయిపోయాను సార్. మీరు సినిమా టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, అవును మేడం. అది విని అసలు మాకు అసలు ఎస్ఐపి అంటే తెలీదు, ఇదంటే ఏంటో అనుకునే వాళ్ళము. అది విన్నాక ఇంకా తెలీదు, అలా పాజిటివ్ వైబ్స్ అనుకోకుండా కాదర్ సార్ కాల్ చేశాను, అట్లా చెప్పి ఇంకా జాయిన్ అయిపోయాము. ఫీగో నేను అసలు ఎట్ ఏ టైం ఫుల్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తాను సింగిల్ షాట్ లోనే, ఏ డౌట్ లేకుండా. తర్వాత ఇంకా మీ టీచింగ్ కి ఫుల్ సాటిస్ఫై అసలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సాయి కృష్ణ. సాయి కృష్ణ సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను ఆర్ట్ కి జాయిన్ అయ్యాను. ఓకే, ఆర్ట్ నుంచి ఉన్నారు. ఓకే. సో నేను ఆఫ్లైన్ స్టూడెంట్ సార్, 1 వీక్ నుండి రావట్లేదు. ఓకే, రావట్లేదు మీరు మధ్యలో నుంచి, నో ప్రాబ్లం, మళ్ళీ జాయిన్ అవుతారు కానీ నష్టం ఏం లేదు. అంటే ఆన్లైన్ లో వింటున్నాను. ఓకే. నేను ఆఫ్లైన్ స్టూడెంట్ సార్, 1 వీక్ నుంచి ఆఫ్లైన్ కి రావట్లేదు, ఆన్లైన్ లో వింటున్నాను. ఓకే. సో అర్థమవుతుందా పోనీ చెప్పిన క్లాసెస్ మీకు? అర్థమవుతుంది సార్. ఓకే, రైట్. నెక్స్ట్ సంకేత్. Yes sir, your teaching is very good sir, no doubt. ఎనీ ఇష్యూస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కస్ చేయండి, మనం మాట్లాడుకుందాం. ఓకే. సో సంకేత్. Yes sir, your teaching is very good sir. ఓకే, థ్యాంక్ యూ. No doubt sir, no doubt. ఓకే, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. రైట్. నెక్స్ట్ సత్యనారాయణ సిహెచ్. గుడ్ మార్నింగ్ సార్. యా, అర్థమవుతుంది సార్, బాగానే అర్థమవుతుంది. ఓకే. అది కాకపోతే జాబ్స్ కి ఎలా అప్లై చేయాలనేది నాకు ఐడియా లేదు సార్. నేను క్లాస్ ఇప్పుడు చెప్తానండి, జాబ్స్ కి ఎలా అప్లై చేయాలని, డోంట్ వరీ. ఓకే, క్లాసెస్ అన్ని కూడా నీట్ గా అర్థమవుతున్నాయి కదా, ప్రతిదీ కూడా అర్థమవుతుంది సార్. ఇప్పుడు అది కన్సల్టెంట్ కూడా జాయిన్ అవ్వమంటారు సార్, లేకపోతే ఇది దీంట్లో జాబ్ వచ్చాక దాంట్లో కన్వర్ట్ అవ్వమంటే? అంటే జాయిన్ అవ్వండి, బ్యాచ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ 9:30కి. ఓకే, చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకే, కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. కన్సల్టెంట్ అంటే ప్రాక్టికల్ గా చేయాలి మొత్తం ఈచ్ సినారియో సిస్టమ్ లో. ఓకే. అండ్ స్పందన మేడం, సో హౌ ఆర్ యూ? మీరు ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, సో డౌట్స్ ఎక్కువ వస్తాయి మీకు. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్లీ అంటే అడగడం అంటే నాకు కెరియర్ గ్యాప్ వచ్చింది సార్. ఓకే. సో
వెళ్ళాలంటే కొంచెం డీప్గా ప్రిపేర్ అయ్యి వెళ్దామని, అంటే P2Pకి వెళ్దామని అనుకుంటున్నా సార్. ఓకే, ఎలా ఉంది మేడం ట్రైనింగ్ ప్రాసెస్? మీకు అర్థమవుతుందా లేదా? ఏంటి బేసిక్గా? బాగుంది సార్. అంటే ఎవ్రీ పాయింట్ ఈస్ క్లియర్. అంటే మొన్న ఏపీపీ అది కొంచెం అర్థం కాలే. నేను 2 times చూస్తే మళ్ళీ క్లియర్గా నాకు అర్థమైంది. రికార్డెడ్ వీడియో 2 సార్లు వాచ్ చేస్తే చాలా అర్థమవుతుంది, ప్రతిదీ అర్థమవుతుంది. అవును సార్, నాకు ఇదైతే క్లియర్గా ఉంది. బట్ కొంచెం కమ్యూనికేషన్ అండ్ ఇది క్వశ్చన్ ఆన్సర్స్ ఎంట్రీస్ కొంచెం డీప్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే బాగుంటుందని. ఓకే సార్ బట్ ఏం కాల్స్ ఏం రావట్లేదు సార్, మా ప్రొఫైల్ అప్డేట్ చేసినా కూడా. ఓకే, ఏంటిదండి ఏం అప్డేట్ చేస్తే? ప్రొఫైల్ మన రెజ్యూమ్ అప్లోడ్ చేసినా కాల్స్ ఏం రావట్లేదు సార్. కాల్స్ మేడం మీరు నౌకరీలో 2 సార్లు అప్లోడ్ చేయాలి మేడం ప్రొఫైల్. రోజు చేసా సార్, బట్ చేస్తున్నారా లింక్డ్ఇన్ లో? అవును సార్. ట్రై చేయండి, అలాగే ట్రై చేయండి. కాల్స్ వస్తాయి మీకు, వాకిన్స్ ఉంటాయి. ఇక్కడ మరి స్టూడెంట్స్, హైదరాబాద్ స్టూడెంట్స్ మరి ఆఫ్లైన్ లో ఉన్న స్టూడెంట్స్ వెళ్తున్నారు, వాకిన్స్కి వెళ్తున్నారు. ఓకే, సో మరి అది మీరు సెర్చ్ చేయటం తెలియాలి మీకు. ఓకే, శ్రీనివాస రెడ్డి ఆఫ్లైన్. ఎలా ఉంది పైన మీకు? చాలా బాగుంది. ఓకే ఓకే అవును, రియల్ టైమ్ సినారియోస్ అన్ని బాగా నచ్చినాయి. ఓకే, ఎండ్ టు ఎండ్ చెప్పగలరంట. సో మనకి చాలా వరకు రియల్ టైమ్ సినారియోస్ చెప్పుకున్నామండి, చాలా చాలా ఇంపార్టెంట్ రియల్ టైమ్ సినారియోస్. ఓకే, ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్ని చాలా సింపుల్గా నేర్చుకోవచ్చండి. దీనికి మళ్ళీ కాన్ఫిగరేషన్స్ అవి ఇవి చెత్త ఇవన్నీ అవసరం లేదండి. ఓకే, సో నేను ఏం చెప్తానో అలా చేయండి. మేము రియల్ టైంలో పనిచేసి ఉన్నాం, సో కాబట్టి మాకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. ఎంతోమంది ఎండ్ యూజర్స్తో వర్క్ చేశాను నేను. ఓకే, సో అండ్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కింద వర్క్ చేస్తాను. కాబట్టి ఒక కోర్స్ని ఎలా డిజైన్ చేయాలో, ఎలా సక్సెస్ చేయాలో మాకు తెలిసినంత ఎవరికి తెలియదు. ఓకే, వెళ్ళి ఛాలెంజ్ చేస్తాను నేను. ఎస్సీపీ ఎండ్ యూజర్ కోర్సులో మనకులాగా చెప్పే ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడా లేవు. వెళ్ళి ఎక్కడైనా తీసుకురండి, మనం ఇచ్చే కంటెంట్ ఎవరైనా చెప్తున్నారంటే తీసుకురండి, ఫీజు రిఫండ్ ఇస్తాం. సో వంశీ ప్రియా. గుడ్ మార్నింగ్ సార్. ట్రైనింగ్ ప్రాసెస్ చాలా బాగుంది సార్, చాలా బాగా చెప్తున్నారు. చాలా బాగుంది. ఓకే, నేనైతే చాలా సాటిస్ఫై అయ్యా. ఓకే, మా అన్న వాళ్ళ ఫ్రెండ్ మీ క్లాసెస్ కొన్నారు సార్, తను రెఫర్ చేస్తే నేను జాయిన్ అయ్యాను. ఓకే, చాలా బాగా చెప్తున్నారు సార్. కంప్లీట్ సాటిస్ఫైడ్ కదా మేడం? yes sir, complete satisfied sir. ఓకే, ఎవరైనా చెప్పండి సార్. ఎవరికైనా ఇంకా స్టిల్ ప్రాబ్లం ఉంది అంటే, సో మనకి ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఓకే, సో డైరెక్ట్గా ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ జాబ్కి అప్లై చేసినప్పుడు ఎలాగో ఆఫ్లైన్లో వెళ్ళాల్సిందే, ఇంటర్వ్యూకి రండి. ఓకే, జాబ్ రేపు పొద్దున ఉంది అంటే ఈరోజు పీజీలో కూర్చోవాల్సిందే, లేకపోతే ఏదో ఒక రెస్టారెంట్లోనో హోటల్లో ఉండాల్సిందే కదా, లేకపోతే చుట్టాల దగ్గర ఉండాల్సిందే, సో వాళ్ళ లేదా ఫ్రెండ్ దగ్గర ఉండాల్సిందే. సో కాబట్టి జాబ్స్ కోసం వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు 1 day బిఫోర్ నన్ను కాంటాక్ట్ అవ్వాలి. ఓకే, మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యింది అని అంటే ఓకే, ఒకవేళ మీకు ఆఫ్లైన్లో అంటే ఆఫ్లైన్లో వచ్చి నాతో కాంటాక్ట్ అయితే నేను మళ్ళీ ఒకసారి మీకు కొంచెం రీఫ్రెష్ చేసి మీ మైండ్ని పంపిస్తాను. ఓకే, సో అట్లా కాదు అని అనుకుంటే సో వేరే నాకు అర్థం కావట్లేదు అంటే ఇంకొకసారి అవకాశం ఇస్తాను. మ్యాక్సిమం ఇది ఒకసారి అవకాశం ఇస్తాను, పద్దాకి ఇవ్వలేము. ఓకే, సో కాబట్టి ట్రై చేద్దాం, మరి జాబ్స్ కొట్టండి అందరూ కూడా. ఓకేనా సార్? ఎస్ మేడం. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయా సార్? ఐ మీన్ ఎండ్ యూజర్లో అలా ఉంటుందా ఫెసిలిటీ? నవ్వే డేస్ కొంచెం కష్టంగా ఉంది. హైబ్రిడ్ మోడల్ మొత్తం. హైబ్రిడ్ అంటే ఏంటి? 3 రోజులు ఆఫీస్కి 2 రోజులు ఇంట్లో. అది కూడా ఏంటంటే కేటీ ప్లానింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ జాయిన్ అయిన తర్వాత కొంచెం ఒక 10-15 రోజులు పోస్ట్ చేసిన 10 రోజులు 15 రోజుల తర్వాత అప్పుడు మీకు సో వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతుంటే ఇస్తున్నారు. బట్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ సో బెంగళూరులో జాబ్ వచ్చింది అనుకోండి, హైదరాబాద్ లొకేషన్లో ఉన్నారనుకోండి,
సో 3 రోజులు బెంగళూరులో ఉంటున్నారు, 3 రోజులు హైదరాబాద్లో ఉంటున్నారు. పీజీలు తీసుకొని అమ్మాయిలే ఉంటున్నారు. సో కాబట్టి ఓటీసీ ప్రాసెస్కి ఒక ఇద్దరు రియల్ టైం చేసిన వాళ్ళు, వర్క్ చేసిన వాళ్ళని పట్టుకొస్తానండి. పని చేస్తున్నారు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు మన దగ్గర. సో రియల్ టైంలో పని చేస్తున్నారు వాళ్ళు ఏం ప్రాసెస్, వాళ్ళకి ఎన్ని రోజులు కేటీ ప్లానింగ్ జరిగింది అనేది ఓటీసీలో 2 ఉన్నారు. ఓకే, సో వాళ్ళకి మొత్తం మీకు ప్రాసెస్ మొత్తం ఏ ఇంటర్ఫేస్ మీద పనిచేస్తున్నారు, ఏంటి, సింపుల్గా ఉంటుందా, కష్టంగా ఉంటుందా, ఈజీగా ఉంటుందా అనేది మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఇస్తానండి. ఓకే సార్ ఒక్క విషయం చెప్పండి మేడం. అది నేను ఒక 1 వీక్ నుంచి ఫాలో అవ్వట్లేదు సార్, ఎండ్ యూజర్ వేరే వర్క్ మూలంగా. అయిపోయింది సార్ ఇప్పుడు ఓటీసీ కదా, అక్కడ కవర్ అవుతాయి, ఇక్కడ కవర్ కానీ అక్కడ కవర్ అవుతాయి. వీడియో రికార్డ్ చేస్తాం. ఇప్పుడు ఓటీసీ అయిపోయింది సార్ ఇవాళతో? పీటీపీ మేడం, మనం పీటీపీలో ఉన్నాం. పీ2పీ సారీ, పీ2పీ ఇంకా టైం ఉంది మేడం, ఇంకా 3 రోజులు టైం ఉంది. ఓకే సార్. ఆల్ రైట్. సి ఇందులో పర్టికులర్గా ఓటీసీ కోసమే వచ్చినాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళు చాట్లో పెట్టండి అండి. చాట్లో మెసేజ్ పెట్టండి, ఓన్లీ ఫర్ ఓటీసీకి మాత్రమే జాయిన్ అయ్యాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చాట్లో పెట్టండి. మనకి 3 డేస్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. పీ2పీ ఓటీసీలోకి వెళ్ళిపోతున్నాము. ఈరోజు బ్యాంక్ రికన్సిలేషన్ ప్రాసెస్ చెప్తాను, బ్యాంక్ రికన్సిలేషన్ ఎస్ఏపీలో ప్రాసెస్ చెప్తాను. ఓకే, సో ఇవన్నీ థియరిటికల్గా చదువుకొని వెళ్తారండి బయట. ఓకే, ఇవన్నీ థియరిటికల్గా 10 రోజులు చదువుకొని వెళ్తారు. మనం ప్రాక్టికల్గా సిస్టంలో చూపించి అండ్ ఎంఎస్ ఎక్సెల్ ట్రైనింగ్లో అవి ఇచ్చి మీరు పంపిస్తున్నాము. ఎంతో కొంత నాలెడ్జ్ జాబ్ కొడతారని ట్రై చేయండి. మ్యాక్సిమం జాబ్స్ ఉన్నాయంటే మన స్టూడెంట్స్ కొట్టుకుపోతారు. అండ్ ఇది బేసిక్గా. సో ఈ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత మీరు ఎటువంటి జాబ్ అయినా ఈజీగా కొట్టగలరండి, ఇందులో ఎటువంటి డౌటే లేదు. ఆల్ రైట్, లెట్స్ స్టార్ట్.